బుడదల నుంచి బువ్వా తీసితే కమ్మగుందని తిన్నారు, మురికి బట్టల వాసన చూసి దూరం ఉండని అన్నారు. ఏముంది, బురదల నుంచి పోదీయంగానే కమ్మగుందని తిన్నారు. బట్టలు మురికి ఉంటే ఈ రైతు షీ అండ్రి ఎట్టొస్తుంది అది? ఆ గొర్రె ఆడంగా పోతుందని షీ తుమ్మింది, షీ దగ్గింది తుమ్మి అండ్రి. ఆ ముక్కలు ఎట్లా తింటారు ముడుచుకుంటా? కమ్మ ఉన్నాయి ఆ గొర్రెలు. ముక్కలేని ముద్ద దిగుతుందా? సుక్క ముక్క ఖచ్చితంగా ఉండాల్సింది. ఇప్పుడు ఆ గొల్ల ఆయన గొర్రె పిల్ల పట్టుకొని పోతే షీ ఆ గొల్ల ఆయన గట్టుండేది, గొర్రెల గచ్చ వాసన, గొర్రెల గచ్చ వాసన. షీ గొల్ల అయినా, షీ గొల్ల అయినా, ఇషవ్వ గొల్ల అయినా ఇంపది కాదు అంటది. అమ్మవారు కూడరా దేవిని కూడానురా, దేవదేవి కూడరా అమ్మవారు కూడరా, అమ్మవారు కూడరా బ్రహ్మనే దేవిరా, మేడాలమ్మ కూడరా ఈశవ్వ గొల్లాయినా, ఈశవ్వ గొల్లాయినా ఇంపది కాదు అంటది, ఇంపది కాదు అంటది వెళ్ళిపోమానంటది, ఇంపది కాదు అంటది వెళ్ళిపోమానంటది. నువ్వున్న చోట కూడాను ఈగల దోమాలున్నాయి, నువ్వున్న చోటానుగా ఈగల దోమాలున్నాయి, ఈగల దోమాలున్నాయి శ్రీ శ్రీ అంటది, ఈగల దోమాలున్నాయి శ్రీ శ్రీ అంటది. దేవాదేవుడు కూడరా భగవంతుడు, భగవంతుడల్లరా మల్లయ్య అనే దేవుడు. ఏముంది ఆ దేవుని చూసి శిశి ఆయన రూపకారం ఎట్టుంటది, మళ్ళీ ఎంత పంచ కడలు మళ్ళీ వదిలిపెట్టదా ఆయన చూసి, వదిలిపెట్టదు మళ్ళీ ఆయన చూసి అంత రూపం. మళ్ళీ మా గొల్లాలని చూస్తే ఎక్కిరిస్తారు. మొత్తానికి అయితే బాగా ఉంది కాడ మాట్లాడే సత్తా. పాట కూడా దాని తగ్గట్టు ఎమ్మటెమ్మటే దాంట్లోనే కలుపుకొని పోయి పాటలు అందుకుంటున్నావు. మస్తు పాటలు పాడుతున్నావు మొత్తానికి అయితే. మళ్ళీ ఒక పాట పాడింగా. నిమ్మలు దా నిమ్మలు, నిమ్మలు దా నిమ్మలు, కోగిలలో నిమ్మలు దా నిమ్మలు, వనము చూడవదమిరాండి, వనము చూడవదమిరాండి, వన జనక సుందరి వనము చూడవదమిరాండి. వనములో నాది మనసు, వనములో నాది మనసు, కలవే గ్రామాయన వనములో నాది మనసు. చుట్టూ సున్నాల గోడ, చుట్టూ సున్నాల గోడ, నడవ వద్దలయో చుట్టూ సున్నాల గోడ, వద్దాల మేడలోనే, వద్దాల మేడలోనే వాడుకుందమిరావయో, వద్దాల మేడలోనే, సున్నాల మేడలోనే, సున్నాల మేడలోనే చూసుకుందమిరావయో, సున్నాల మేడలోనే. నిల్వట దౌనిది పుటువ, నిల్వట దౌనిది పుటువ, నా వద్ద లేదయో నిల్వట దౌనిది పుటువ. ఎంత వేడిన గాని, ఎంత వేడిన గాని కరిగదు రవ్వంతయో, ఎంత వేడిన గాని. ఇంతవరకు ఉంది, ఇంతవరకు ఉంది. సో మస్తు పాడుతున్నావు. నిజంగా మేము వస్తామని అనుకున్నావా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా అనుకోలే. రా ఈడికే రా, పాటలు బాగున్నాయి, నీ గొంతు బాగుంది, స్టూడియోకే రా అంటే ఒక్కసారి కూడా నేను ఒక్కదాన్ని రాను, నేను ఒక్కదాన్ని రాను అని అన్నావు. సడన్ గా వచ్చేసరికి ఎట్లా అనిపిస్తుంది నీకు? వస్తుంది అనుకున్నావా? వస్తుంది అనుకోలే. పొద్దుగాల నేను మొహం కడుక్కుంటున్నా, వాళ్ళ ఫోన్ చేసిరు, వాళ్ళ ఫోన్ చేసి అంటే సతీష్ గిట చేసిన అదా నేను ఓలా చేసిరు, మళ్ళీ బంద్ అయింది అన్నాడు. ఇక మళ్ళీ పోయి మొహం కడుక్కోకనే చేసిన. ఇక నువ్వు ఇక ఈయనతో అనలే, అరే మంజులో చేస్తున్నట్టుగా ఫోన్ అనుకున్నా, ఏందది నవ్వుతున్నావు అంటుండు. ఫోన్ చేస్తుందిగా మేడం అని నేనన్నా. అనగానే అమ్మో పాటలు పాడబోతావా, ఎక్కడ పోతావా, మనకి నడువులే అయ్యవు అంటుండు. నీకు నడువులే అయ్యవు, ఆయాసం అయితే అంటావు, గొర్రెంట రాజనం ఆయాసం అయితే ఆ పాటలు పాడతావా పాడతావు అంటుండు. ఇక ఏమనలే, నేను ఇవ్వను కానీ ఆ మేడమే వస్తానది అని నేను అన్నా. మీ కొడుకు ఇట్లా నువ్వు ఎడ వాడతావు, నువ్వు పోలేవు అని రాలే. మా బుజ్జేమా మంజుల మేడ అని చేయరాదు, మా మంజుల మేడ అని చేయరాదు అమ్మ అంటే, అమ్మ నేను ఎడబోతారా, నేను పోనరా అని నేను. శవన్ చెప్తలేవే, శవన్ చెప్తలేవు అంటే ఆ శవన్ వచ్చినప్పుడు నాకు అడగబుద్ధి కాకపోయేది. శవన్ ఫోన్ చేయరా, శవన్ అంటే అమ్మ ఆయన ఏమని అడగాలి, నేను ఏమనుకుంటాడు. మొత్తానికి అయితే నిజంగా నాకు తెలియదు మీరు మా చుట్టాలని. ఫోన్ చేసినాక మధ్యలో తెలిసింది. సో మా వదిన గారు అవుతారు, వదిన మర్దన్నం అవుతాం మేము. సో నిజంగా ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషం అనిపించింది. సో ఇప్పటి నుంచి వరుసలు పెట్టుకొని మేము పాటలు పాడుకుంటాం. సరే వదిన, ఇంకో పాట వారి. అరరమాదేవా ఎలకు మహారాజా, వరరమాదేవా ఎలకు మహారాజా, అయ్యో దండామా వదియ నారాయణ, అయ్యో దండామా వదియ నారాయణ,
వాదియ నారాయణ సూర్యనారాయణ వాదియ నారాయణ సూర్యనారాయణ సూర్యనారాయణ సూరమ్మ కుమారుడు సూర్యనారాయణ సూరమ్మ కుమారుడు సూరమ్మ కుమారుడు అయ్యల వీరయ్య అయ్యల వీరయ్య అయ్యో దండామా వాదియ నారాయణ నేనేమి చేదమ్మా నేనెందు పోదమ్మా విద్యలు చెప్పిన గురువుకు దండామా విద్యలు చెప్పిన గురువుకు దండామా చదువు చెప్పిన సారుకు దండామా మట్టెడు మైరాము మైరం కొండల్లా మైరాలెల్లమ్మ మైరం కొండల్లా మైరాలెల్లమ్మ మా జై దండామా అయ్యో దండామా వాదియ నారాయణ నేనేం చేదయ్యా నేనెందు పోదయ్యా ఇజ్జలు చెప్పిన గురువుకు దండామా సవట్ల చాపేసి సన్నాయి బాబోయి నీకెల దండామా అయ్యో దండామా వాదియ నారాయణ సూర్యనారాయణ ఆందోలు మాందోలు ఆందోలి గట్లల్లా అక్కర ఈదమ్మా నీకెల దండామా అయ్యో దండామా వాదియ నారాయణ మట్టెడు మైరం కొండల్లా మైరాలెల్లమ్మ మా జై దండామా ఇంతవరకు ఎల్లమ్మ పాట కూడా మస్తు వాడినాం. మరి పండుగ చేస్తారా ఇంట్లో? ఏం పండుగ చేస్తారు? చేస్తాం. ఏం పండుగ చేస్తారు? ఎల్లమ్మది మల్లన్నది పరశురాముది ముగ్గురు చేస్తాం. ముగ్గురికి సూర్యబోనాలు వెళ్తారా? ఎల్లమ్మకి వెళ్తాం. ఎల్లమ్మకేనా? తెల్లందాకనే వీడ చేస్తాం లగ్గం. ఈడ అయిపోయినాక మళ్ళీ ఇంటి దగ్గర మల్లన్నకు కూడా వెళ్తారు కదా సూర్యబోనం? వెళ్ళరా? ఇద్దరికి ఒక్కటే. ఒక్కసారి చేస్తారా? ఓకే. సూర్యబోనం పాట కదా ఇప్పుడు వాడేది? మస్తు పాడేసిన మొత్తానికైతే. సూర్యబోనం పాట కాదు. సూర్యనారాయణ సూర్యుడు చంద్రుడు ఏవి కావాలి? సూర్యనారాయణ సూర్యుడు చంద్రుడు అన్నదమ్ముళ్ళే. సూర్యనారాయణ అదే భూదేవి ఏవి కావాలి? సూర్యనారాయణ అదియ నారాయణ అదే భూదేవి ఒక్క చెల్లండ్లే. వాదియ నారాయణ. మన ఈ యూట్యూబ్ మామూలుగా ఇంకా ఎవరి పాటలు ఎక్కువ వింటాను? యూట్యూబ్ నా పాటలు ఏమైనా వస్తాయా? నీ పాటలు వెంకటి అని వాడినావుగా. వెంకటి అని వాడేనా? వస్తుందా పాట? రాదు కానీ వింటావు. ఇక్కడ చుట్టూ చూసే మంచిగా ఈత చెట్లు ఉన్నాయి, తాడి చెట్లు ఉన్నాయి. సో మరి ఇక్కడ కళ్ళు అవుతుందా? అవుతుంది. ఎండాకాలం వస్తే మంచి కళ్ళు పోదు. ఎండాకాలం ఇప్పుడు లేదా కళ్ళు? ఇప్పుడు లేదు, అయిపోయిందా? ఆ శల్కలు అవుతుంది కానీ కళ్ళు మీద పాటలు వస్తాయా? ఒక పాట పాడవైతే మరి. కళ్ళు అంటే లేకపోయే పాట అన్నవారు రాదు. జమాదారి కోగిలో గల్లు గొల్లు బావాలు గజ్జల బండోలే. జమాదారి కోగిలో కల్లుకుండ నెత్తిల పెట్టి బయలెల్లినాదే. జమాదారి కోగిలో స్వచ్ఛమైన నీ కళ్ళు వయ్యావోయమ్మ. జమాదారి కోగిలో స్వచ్ఛమైన నీ కళ్ళు వెట్లా సీజమ్మ. జమాదారి కోగిలో స్వచ్ఛమైన నా కళ్ళు 30 రూపాయలే. జమాదారి కోగిలో తల్లి తోడు కళ్ళు తాగలేకున్ననే. జమాదారి కోగిలో తల్లి తోడు కళ్ళు తాగలేకున్ననే. జమాదారి కోగిలో కళ్ళులోనే మందు కలిపినవమ్మ. జమాదారి కోగిలో మల్లె పువ్వు తోడు మా మామ తోడు. జమాదారి కోగిలో